ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏం చెప్పుడండి అది? గట్టిగా చెప్పండి. ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఎవరైనా చెప్పండి. ఆయన దేవుని కుమారుడు. కుమారునిగా కన్య ఆత్మ ద్వారా గర్భము ధరించి ఆయనకు జన్మనిచ్చింది. ఆయన యేసుక్రీస్తు ప్రభునకు జన్మనిచ్చింది. ప్రపంచం మొత్తము కూడా ఆశ్చర్యం. స్త్రీ పురుషుల కలయిక లేకుండా, భార్య భర్తల సంబంధము లేకుండా, మూడవ ప్రాణి, మూడవ వ్యక్తి లోకానికి రాడు. అయినను ఒకవేళ వస్తే దైవ కార్యము ద్వారానే. అందుకనే దేవుని కృప ద్వారా, దైవానుగ్రహము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఒక కన్య గర్భము ధరించి కనిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుని కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు ఎవరు విశ్వాసము కలిగి ఉంటారో, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనాన్ని దయచేసి తొందరగా తీయండి, చదవండి. చదవమ్మా. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా చెప్పండి. నిత్యము జీవించేవాడు కుమారుని యందు విశ్వాసముంచాలే. నేనే దేవుడనని చెప్పుకున్న వాని యందు విశ్వాసం ఉంచితే వాడు నిత్య జీవాన్ని పొందుకోలేడు. దేవుళ్ళు కాని వాళ్ళందరూ నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటారు. కానీ చెప్పకున్నా చెప్పుకోకున్నా ఆయనే దేవుడని ఎంతమంది ప్రజలు అంటారో అదే ఒరిజినల్, అదే నిజమైనది. యేసుక్రీస్తు ప్రభు నేనే మీ దేవుడనని ఎన్నడూ చెప్పలేదు. కానీ ఆయనను చూసిన వాళ్ళందరూ ఆయన దేవుడు అని విశ్వసించారు. ఆయన దేవుడని విశ్వసించారు. ఆయన చెప్పలే, ఆడ పేరు ఆయన అనలే. నీవే దేవుడవయ్యా, నీవు తప్ప నాకు ఇంకా ఈ లోకంలో ఏ దేవుడు లేడు. ఎందుకో తెలుసా? కుమారునివై ఉండి ఎన్నో శ్రమలు పడ్డావు నువ్వు. శ్రమలు ఎవరు పడతారండి? జీతగాడు పడతాడు, కూలోడు పడతాడు, పనివాడు పడతాడు, బానిసలు పడతారు, పొరుగువారు పడతారు. కుమారునికి ఏందండి? తండ్రికి ఉన్నది మొత్తం కుమారునికేనాయ. అయినప్పటికీ ఆయన కుమారుడై ఉండి కూడా ఎన్నో శ్రమలు పడ్డాడు. శ్రమలలో కూడా కసురుకోలేదు, విసర్జించలేదు, కోప్పడలేదు, తొందరపడలేదు, నోరు జారలేదు. కానీ ఆ శ్రమలలో
ఆయన విధేయతను నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? ఎప్పుడు నేర్చుకున్నాడు? ఈ రోజున నువ్వు దేవుని కుమారుడవైతే శ్రమలు వచ్చినప్పుడు ఒక పని చెప్పంగానే ఫేస్ ఫీలింగ్ మారిపోద్ది. ఒక పని చెప్పంగానే ఫేస్ ఫీలింగ్ మారిపోతే నువ్వు కుమారుని వెట్టయితావండి. ఒక హెచ్చరిక చేయగానే, ఒక గద్దింపు రాగానే వెంటనే నీ ఫేస్ ఫీలింగ్ మారిపోతుంది. నువ్వు కుమార్తె వెట్టయితావమ్మా. కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా అనగానే తొడేళ్ళు లేచినట్లు లేస్తున్నావు. నువ్వు దేవుని కుమార్తె వెట్టయితావు, దేవుని కుమారుని వెట్టయితావు. నువ్వు ఆయన కుమారుడై ఉండి జీతగాళ్ళని ఆట ఆడిపించాలే, వణికిపించాలే దాసులని. కానీ దాసులతో పాటు సేవ చేసిండు, శ్రమ పడ్డాడు, తగ్గించుకున్నాడు. ఆయన విధేయతను నేర్చుకున్నాడు. శ్రమలు మంచి విధేయతను నేర్పుతాయి. మంచి వాళ్లకు శ్రమలు వస్తే విధేయతను నేర్పుతాయి. చెడ్డవాళ్లకు శ్రమలు వస్తే నాశనమునకు, దేవుని ఉగ్రతకు గురి చేస్తాయి. చెడ్డవాళ్లకు శ్రమలు వస్తేనేమో దేవుని ఉగ్రతకు గురి చేస్తాయి. మంచి వాళ్లకు శ్రమలు వస్తే విధేయులుగా మార్చబడతారు. ఈ రోజున సంవత్సరాలు నువ్వు బాధింపబడుతున్నావు. ఏమనంటే సైతాను శోధన అంటున్నావు. కాదు, ఉగ్రత, దేవుని ఉగ్రతది. నువ్వు విధేయురాలివైతే అది శ్రమగా భావించుకోవాలి. కానీ అవిధేయురాలివైతే అది దేవుని ఉగ్రతకు గురైనవు నువ్వు. అందుకనే అన్నేళ్ళు పీడింపబడుతున్నావు నువ్వు. అర్థమవుతున్నవా? ఆయన కుమారుడయ్యుండి శ్రమల వలన విధేయతను నేర్చుకున్నందుకు ఆయన సంపూర్ణ సిద్ధిని పొంది మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడని పిలువబడ్డాడు. చప్పట్లు కొట్టి. షాలేము రాజు, నీతికి రాజు. ఏమయ్యా, ఎన్నాళ్ళు దేవుని నమ్ముకుంటావు? ఎన్నాళ్ళు నువ్వు దేవుని నమ్ముకొని ఏమని పిలుస్తున్నారు నిన్ను? సాక్ష్యం ఉందా నీకు? పేరుందా నీకు? ఓపిక ఉందా నీకు? దేవుని బిడ్డవా? ఊరు కాని ఊరిది, ప్రాంతము కాని ప్రాంతం, భార్యను కడుపుతోటి తీసుకొని వచ్చిన ఇక్కడికి. ఒక్కటే మంచం, అది గడ మంచం. అది ఆ ఒక్కటి పండుకుంటే నాకు చోటు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తులకు కానీ, ఏ శక్తులకు కానీ, ఏ విష పురుగులకు కానీ, ఏ చీకటి సంబంధులకు భయపడలే. కారణం, ఎవరెన్ని చెప్పినా కోప్పడలే, అహంకారంతో విర్రీగలే. కానీ అందులో విధేయత నేర్చుకున్నాం. యేసు నామానికి మహిమ కలుగునుగాక. చాలా మందిని చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసయ్య ఆయన ఎప్పటి వరకు విధేయుడైండు? ఎప్పటి వరకు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో, మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా పుట్టాడు కానీ ఆయన దేవుని కుమారుడండి. వడ్రంగి వాడంటావు నోరు జారి. ఆకారమందు మనుషునిగా కనపడ్డాడు కానీ దేవుని కుమారుడు ఆయన. ఆయన ఎంత శ్రమ పడ్డాడు ఎరికేనా? ప్రపంచములో భయంకరమైన శిక్ష ఏమిటంటే సిలువ శిక్ష.
ఉదయకాలము సిలువేస్తే ఆ రోజంతా ఆయన ఎప్పుడు చేస్తాడో తెలియదు. భయంకరమైన కొరడాలతో కొట్టి, మేకులతో కొట్టి, ముళ్ళ కిరీటము, సిలువను మోపించడం, భయంకరమైన చిత్రహింసలతో కూడిన ఆ సిలువ యొక్క శిక్ష, ఆ మరణం భయంకరమైనది. అటువంటి శిక్షను కూడా భరిస్తూ విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. మరణము వరకు. ఏ మరణం? సిలువ మరణము వరకు. 2 మరణాలు ఉంటాయి. ఏ మరణం? స్పాట్లో చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సెకండ్లో ప్రాణం పోద్ది, వానికేం బాధ ఉంటుందండి? పొద్దుగూకులు శ్రమ పెట్టి చంపిన ఆ సిలువ యొక్క మరణం వరకు విధేయత చూపిన వాడై, ఇలా నన్నైనా మిమ్ములైనా మనం దేవుని కుమారులమైతే ఎవ్వరు ఎన్నన్నా మన పరిస్థితి బాగలేదు. దేవుని చిత్తం మన పట్ల జరుగుతుంది, లేఖనం మన పట్ల నెరవేరుతుంది అని అర్థం చేసుకొని నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవైతే విధేయతను నేర్చుకోవాలి. విధేయతను నేర్చుకోవాలి. దయ్యాలు వాస్తవముగా నా కళ్ళకు దేవుడు కనబడ్డాడు, దేవదూతలు కనబడ్డాయి, దైవజనులు కనబడ్డారు, మందిరాలు కనబడ్డాయి, మంచి భక్తులు కనబడ్డారు, కానీ దయ్యాలు కనపడలే. కానీ దయ్యాలు, మానవ ఆకారములో ఉన్న దయ్యాలు ఎన్నో చూస్తున్నా నేను. అడ్డగోలుగా దేవుని దగ్గరకు వస్తూ దేవుని మందిరములోనికి వచ్చి కూడా అడ్డగోలుగా వ్యవహరించే వాళ్ళు దయ్యాలు కాకపోతే ఎవరు? ఎవడాడు వాళ్ళు దేవుని బిడ్డలని చెప్పింది? నీ ఇంట్లో సాక్ష్యం ఉందా? నీ ఊళ్ళో సాక్ష్యం ఉందా? సంఘములో సాక్ష్యం ఉందా? నువ్వు దేవుని బిడ్డవని ఎవరు చెప్పారు? దేవుని నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు వస్తాయని నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావేమో, కానీ దేవుని ఉగ్రత అది. దేవుని ఉగ్రత చేయబట్టే ఏ దరి దొరుకుతలేదు నీకు. దరి దొరకక కుక్కగాక కక్కిన దానిని మరల ఆశించినట్లు ఎంత తిన్న ఆకలి అయిద్దాట కుక్కకు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, కక్కుత్తి వెంటనే ఆకలి కాగానే ఏదైనా తింటది. ఇక ఆఖరికి ఏది దొరకకపోతే దాని కక్కింది కూడా తింటది. ఈ రోజున ఆలోచన చేద్దాం. మనం ఇవాళ దేవుని నమ్ముకున్నామంటే మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు నాకు లోపం? ఏమిటి ఈ పాపం? ఎక్కడి నుండి వచ్చింది ఇది? నా క్యారెక్టర్ వలన, నా ప్రవర్తన వలన, మంత్రగాళ్ళ ద్వారానా, సైతాను ద్వారానా? 100% నువ్వు మంచి వ్యక్తి అయినప్పటికీ ఇవన్నీ వచ్చినాయంటే వీటి ద్వారా మంచి విధేయతను నేర్చుకోబోతున్నావు. అర్థమవుతున్నవా? ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన కుమారుడు, ఆయన లేపండి వాణ్ణి. పంది గుర్రు పెట్టిన గుర్రు పెడతావేమయ్యా? నిద్రపోతాను. నేను పీఠం దగ్గర ఉండి చెప్తున్నా. నేను సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 ప్రతిరోజు మీ పేరు చదువుతండి. ప్రతి ఊరు, ప్రతి కుటుంబాన్ని దేవునికి జ్ఞాపకం చేస్తున్నా. నేను దాదాపు 100 కుటుంబాలు దేవునికి నేను విజ్ఞాపన చేస్తూ ఉంటాను. ఈ ప్రార్థన ద్వారా బతికే సగం మంది ఉన్నారు, సగం మంది ఏమో వారి విశ్వాసము ద్వారా బతుకుతున్నారు, సగం మంది ఏమో దేనికి పనికి రాని వాళ్ళు కూడా ఈ ప్రార్థన ద్వారా బతుకుతున్నారు. ఇట్లా నిద్రపోయాడు మరి ఎట్లా బతుకుతున్నట్టు? విశ్వాసము లేనోళ్ళు, క్రమము లేనోళ్ళు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు సరిగా ఉండు, 100% గ్యారంటీ ఇస్తా నేను. అర్థమవుతున్నవా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యోహాను సువార్తలో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. చదువమ్మ.
యోహాను 3:36 రైట్. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీదికి వచ్చును. చూడండి, కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు జీవాన్ని చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీదికి వస్తుందట. దేవుని కోపం. కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ కోపము వలన నేను రోగము వాత పడి తిని. దేవునికి కోపం వస్తే, దేవునికి ఉగ్రత వస్తే నీకు ఏమొస్తుందంటే రోగము వస్తుంది. దేవుని యొక్క ఉగ్రత వస్తే మష్ అయిపోతావు, మాడిపోతావు. అర్థమవుతున్నవారు. భర్తలు నిద్రపోయాలంటే పక్కన కూర్చోబెట్టి కర్ర పట్టుకుని కూర్చోవచ్చు. భయ్య బాధొచ్చు, నీ భాగవతం బాగుందిరా అని చెప్పి వేయాలి. ఆదివారం వచ్చిందంటే, అమావాస్య ప్రార్థన వచ్చిందంటే, ప్రార్థన ఉందంటే ముందుగానే అలర్ట్గా ఉండాలి. చాలామంది కూడా సాయంకాలం అయితే వర్షం వస్తుందని మధ్యాహ్న కాలమే రావడం బయలుదేరారు. ఉండి సాయంకాలం బయలుదేరి వర్షం వచ్చింది కదా అని సాకులు చెప్పే గుణాలు కావు. సాయంకాలము ఈ కార్తెలో వర్షాలు వస్తాయి, మధ్యాహ్నమే బయలుదేరదాం. ఈరోజు నా ఇంట్లో నేను ఉండొద్దు, దేవుని సన్నిధిలో ఉండాలి. నేను యేసు నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది చెప్పండి? కుమారునికి అవిధేయులైన వారి మీదికి. అవిధేయులు, విధేయులు కాని వారి మీదకి ఏమొస్తుంది? విధేయత కలిగిన వారి మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం, దీవెన. అవిధేయులైన వారి మీదకి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. విధేయులైన వారి మీదకి ఏమొస్తుంది? ప్రమోషన్లు వస్తాయి. నువ్వు విధేయత కలిగి ఉండు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక వ్యక్తి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి పని అడిగిండాట. పనిని అడిగితే, ఏ పని చేస్తావయ్యా అని అడిగితే, ఏ పనైనా చేస్తాను అని ఆయన అన్నాడంట. అటువంటప్పుడు అయితే బాబు మరి ఈ పని చేయండి అని చెప్తే ఒక పని అప్పగించాడు. ఆ పనిని నమ్మకంగా చేశాడు. మళ్ళీ తర్వాత దానికి కూలిస్తున్నప్పుడు, ఇప్పుడేమొద్దులే అండి సార్, రేపు వస్తా కదా, రేపు తీసుకుంటా అని చెప్పాడు. అంటే కూలి కొరకు, కూలి దొరకక, పని దొరకక, ఇంట్లో ఎల్లక ఇబ్బంది పడుతున్న ఒక వ్యక్తి యొక్క వేదన, ఆవేదన అది. పని లేకపోతే నేను చేస్తే నా కుటుంబం కూడా చనిపోతుంది. పని చేయాలి. ఈ రోజుల్లో ఎవరు నమ్మేటట్టు లేని ఈ దినాలలో పని దొరకడం అంటే కూడా, ఒక మంచి పని దొరకడం కూడా, అది మనకు ఎంతో అదృష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో రోజు వచ్చిండు, ఇంకొక పని చెప్పాడు. ఆ పనిని పూర్తి చేశాడు. మళ్ళీ 2 రోజుల కూలి ఇస్తుంటే కూలి కూడా తీసుకోకుండా మరలా రేపు వస్తా సార్ అని చెప్పాడు కూలి కొరకు. మళ్ళీ ఏదైనా పని చెప్పండి సార్ అంటే 3వ రోజు కూడా పని చేశాడు. ఈ 3 రోజులలో పని చేయాలన్న ఆశ ఉంది ఆ వ్యక్తికి, కానీ ధనం మీద ఆశ లేదు. ఏమండి మరి ధనం లేకపోతే కుటుంబం ఎట్ట పోషింపబడుతుందని మీరు అనొచ్చు. ఆయనకు ఒక నమ్మకం ఉంది, పని చేసిన వానికి, నేను పని చేసినా నాకు ప్రతిఫలం తప్పకుండా దొరుకుద్ది. నేను పని సరిగా చేసినా, నమ్మకంగా చేసినా, నా యజమానుడు, నా ఆసామి నా చేతికి అప్పగించిన పని నేను సంపూర్తి చేసిన, కాబట్టి నా కూలి ఆడికి పోదన్నది ఆయనకుంది. ఆయన చేస్తున్న పనిని ఈ యజమానుడు పరిశీలిస్తున్నాడు అన్నట్టు. ఈ 3 రోజులు
నేను పని చెప్పి నా పని మీద నేను వెళ్ళిపోయినా, కానీ నేను ఒక్కసారి చెప్తే దాన్ని తూచ తప్పకుండా చాలా నమ్మకంగా చేశాడు పని. ఇటువంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలేదు, నేను చెప్పిన దానికల్లా లోబడ్డాడు అని అతన్ని పిలిచి ఈ 3 రోజుల కూలి ద్వారానే కాదు కానీ రేపు రానడట. ఆయన ఉండి రేపు 4వ రోజు కూడా నాకు పని దొరికిందని సంతోషపడ్డాడట. కానీ ఆయన 4వ రోజు ఏ పని అప్పచెప్పాడంటే, నా ఆఫీసులో జనరల్ మేనేజర్గా నిన్ను చేర్చుకుంటున్నాను, రేపటి నుండే నువ్వు ఆఫీసులో డ్యూటీలో జాయిన్ కమ్మని చెప్పాడట. ఆయన ఏం సార్ అంత పెద్ద ఉద్యోగం, దాన్ని చేయుటకు నేను యోగ్యుడని కాదు, అర్హుడని కాదు, అంత నాకు చదువు లేదని అడిగితే, అయ్యా అందరి దగ్గర చదువు ఉంది కానీ, అందరి దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి కానీ నీ దగ్గర విధేయత ఉన్నది, నీ దగ్గర విధేయత ఉన్నదయ్యా. ఒక పని చేయమంటే వెనకంగా కర్ర పెట్టి పొడవాలి. ఈ రోజుల్లో వెనకంగా వండి కర్ర పెట్టి పొడుస్తున్నా మొండెద్దుకుగాక ముళ్ళు కర్రతోటి పొడిచినట్లు వెనకంగా ఉండి ఆ పని చేయి ఈ పని చేయి అని అంటేనే చేసేది మహా ఎక్కువ. కానీ ఒక్కసారి చెప్తే ఆ పనికి నువ్వు లోబడ్డావు, ఒక్కసారి మేము చెప్తే ఆ మాటకు విధేయత చూపినావు. ఈ విధేయత కావాలి. మా వ్యాపారాలు జరగాలంటే మీలాంటి విధేయుడు కావాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు స్పీడులో తీసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. యేసుప్రభు అంటుండు, కుమారుడు అంటుండు తండ్రి అయిన దేవుణ్ణి, తండ్రి ఏ పని విషయములో నన్ను భూమి మీదికి పంపినవో, నిత్యము నీ కుడి పార్శ్వమందు కోటాను కోట్ల దూతలతో స్తుతింపబడుతూ మహిమపరచబడుతున్న నన్ను ఈ భూమి మీదికి ఏ పని విషయములో నన్ను పంపినవో ఆ పనిని సంపూర్తి చేసి ఈ భూమి మీద నా తండ్రి అయిన నువ్వంటే ఏందో నేను మహిమపరిచిన. చెప్పలు కొడదాం, యేసు నామానికి మహిమ కలుగునుగాక. అవునండి, యేసు ప్రభు పరలోకమైన తండ్రిని ఈ భూమి మీద మహిమపరిచిండు. ఈ రోజున నీకు వచ్చిన పని, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ నువ్వు చేస్తున్న భక్తి కానీ తప్పకుండా మీ పై అధికారులు కానీ లేకపోతే దైవజనులు కానీ తల్లిదండ్రులు కానీ మీరు చేయుటకు మీ చేతికి అప్పగించిన పనిని మీరు సంపూర్తి చేసి విధేయతతో ఆ పనిని పూర్తి చేసి మీకు పని ఇచ్చిన వాడిని సంతోషపెట్టాలి. 100 రూపాయల కూలికి పోయినోడు జనరల్ మేనేజర్ అయిపోయిండు. ఆ జనరల్ మేనేజర్ కావలసిన వారు ఎంతోమంది క్యూలో ఉన్నారు. ఎంతోమంది లైన్లు కట్టారు జాబ్ కొరకు. ఫైల్స్ పట్టుకొని డిగ్రీలు చదివి వాళ్ళు లైన్లు కట్టి ఎగ్జాములు రాస్తున్నారు. నీకు ఏ ఎగ్జామ్ లేదు, డైరెక్ట్గా సీట్లో కూర్చోబెట్టింది. ఎందుకంటే నీలో విధేయత అనే సుగుణం ఈ రోజున కూడా ఈ మందిరంలో ఉన్న వాళ్లకు, నువ్వు తొందర బాగుపడాలంటే, తొందర విడుదల పొందాలంటే, తొందర ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే తప్పకుండా నువ్వు విధేయత కలిగి జీవించాలి. విధేయత అంటే అర్థమైంది దొరికేనా? ఇప్పుడు నేను మీకు పెద్దగా నేను ఒక మాట చెప్తే ఆ మాట మీరు విన్నట్లయితే మీలో విధేయత అనే గుణం ఉందని అర్థం. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పిన దాన్ని ఇంకొక రకాలుగా దీర్ఘాలు తీసి
నాది నాకే నువ్వు చెప్తున్నట్లయితే మీలో విధేయత లేదు అని అర్థం. యేసు నామానికి మహిమ కలుగునుగాక. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమల ద్వారా కోపాన్ని నేర్చుకోలేదు, శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 వచనమా? చూడండి, మళ్ళా చదవమ్మా. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడండి. అర్థమవుతున్నవారు చూడండి, అవిధేయులైన వాళ్ళు చాలామంది పడిపోయారట. వాళ్ళు పడిపోయారు. అవిధేయులైన వాళ్ళందరూ పడిపోయారు. మాకంటే ఎక్కువ పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, వాక్యం చదివే వాళ్ళు ఉన్నారు, కార్లు తిరిగే వాళ్ళు ఉన్నారు. మామూలు పరుడు పల్లె వాళ్ళు ఎవడు లేపినా లేవలేకుండా పడిపోయారు. అందుకనే మనలో ఎవడును కూడా అలా పడిపోకుండా విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు మనము జాగ్రత్త పడదాం. యేసయ్య అంటున్నాడు, ప్రయాసపడి భారమోయిచున్న సమస్తపు జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేసేదను. అంటే విశ్రాంతి ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు మనం ప్రయాసముతో భారముతో ఉంటాం. యేసయ్య దగ్గరికి, యేసయ్య మందిరములోనికి వచ్చి ప్రార్థన చేసుకొని ఆయన నామాన్ని స్తుతిస్తూ వాక్యమును వింటున్నప్పుడు మనకు విశ్రాంతి, ప్రశాంతత, నెమ్మది దొరుకుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే విశ్రాంతిలో ప్రవేశించుటకు మనము జాగ్రత్త పడదాం. వాళ్ళు అవిధేయులై పడిపోయిర్రు, మనం అలా ఉండొద్దు. విధేయతను నేర్చుకుందాం. విధేయత అంటే ఏంది? చెప్పింది చేయడం. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకు ఒక పని చెప్పి భూమి మీదకి పంపిండు. ఆ పనిని భూమి మీద పూర్తి చేసి దేవుణ్ణి మహిమపరిచిండు. ఈ రోజున నువ్వు భర్తను మహిమపరచు, భార్యను మహిమపరచు, తల్లిదండ్రులను మహిమపరచు, మీ పైన ఉన్న ఉద్యోగులను మహిమపరచు, మీ నాయకులను మహిమపరచు, దైవజనుణ్ణి, దేవుణ్ణి నువ్వు మహిమపరచు, సంతోషపెట్టు. దేని ద్వారా? నీ విధేయత ద్వారా. విధేయత ద్వారా లోబడే తత్వం, తగ్గింపు మనకు ఉండాలి. ఇదంతా లేకుండా నువ్వెక్కడ తిరిగినా నువ్వు పై సీటుకు పోలేవు. 7వ మెట్టు సింహాసనం ఎక్కాలి. ఫస్ట్ మెట్టు ఏంటి దొరికేనా? ఫస్ట్ మెట్టు మారు మనసు అనేది ఒక మెట్టు. తర్వాత బాప్తిస్మం అనేది 2వ మెట్టు. మారు మనసు పొంది నాకు ఏం చేయాలి తల్లి? నోరు తెరవండి. బాప్తిస్మం పొందిన తర్వాత 3వ మెట్టు పరిశుద్ధ ఆత్మాభిషేకం పొందాలి. 3వ మెట్టు ఏంటిది చెప్పండి? 4వది వేరుబాటు జీవితం. లోకానికి నువ్వు వేరై దేవునిలో జీవించాలి, 4వ మెట్టు. 5వ మెట్టు నాకు కూడా తెలియనట్టు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. 5వ మెట్టు బైబిల్లో ఉన్నది, చూసి చెప్తా నేను. తర్వాత 6వ మెట్టు
అంటే 5వ మెట్టు పరిశుద్ధాత్మ అభిషేకం తర్వాత 5వ మెట్టు దైవిక స్వస్థత. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత వేరుబాటు జీవితం జీవించిన తర్వాత దైవిక స్వస్థత అంటే ఏ జబ్బులు రోగాలు వచ్చినా దేవుని నుండి పొందుకోవాలి. మనం ఎప్పుడు అట్టనే ఉండొద్దు, దేవుని నుండి పొందుకోవాలి. ఇవాళ రేపు ఈ వారంలో దేవునితో పెనుగులాడాలి, కాళ్ళు పట్టుకొని బతిమాలుకోవాలి, అయ్యా అనాలే, కన్నీళ్లతో పాదాలు గడగాలి, ఆయన నుండి స్వస్థత పొందుకోవాలి. 5వ మెట్టు దైవిక స్వస్థత. 5వ అది యేసు నామానికి మహిమ కలుగునుగాక. 7వ మెట్టు అయితే సింహాసనం. ఆ సింహాసనం ఎక్కాలి అంటే వాళ్ళందరూ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అంటే మనము విధేయతను నేర్చుకోవాలి. యేసు నామానికి మహిమ కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాన్ని చదువుకుందాం. మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉన్నాడు. తలలెత్తండి. మోషే పరిచారకుడు, దేవుని పని చేసే పరిచారకుడు మోషే. దేవుని ఇల్లు అనగా దేవుడు అప్పగించిన పని, ఇశ్రాయేలీయులను కనాను వరకు నడిపించాలి. అంటే మరి దేవుని యొక్క ఇల్లంతటిలో దేవుడు తండ్రి అయిన దేవుడు మోషేకు అప్పగించిన పని అంతటిలో నమ్మకముగా ఉండెను. ఇప్పుడు నువ్వు ఏడ ఉంటున్నావో నాకేది తెలియదు, మీరు ఏ ఊరి నుంచి వచ్చిర్రో ఎక్కడి నుంచి వచ్చిర్రో మీరు ఏం పని చేస్తున్నో తెలవరు, కానీ అక్కడ నమ్మకంగా ఉన్నారా? నమ్మకంగా ఉన్నారా? అదొకటి ఆలోచన. చదువమ్మ కిందికి. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. కుమారుడు అంటే ఇంట్లో ఉన్నది మొత్తం జల్స చేయొచ్చు, బీరువాలో ఉన్న డబ్బులు తీసుకుపోవచ్చు, జేబులు చెక్ చేయొచ్చు, తల్లిదండ్రులు సంపాదించి మొత్తం తీసుకుపోయి రోడ్ల మీద ఖర్చు పెట్టుకొని రావచ్చు. కొడుకుకు అంత అధికారం ఉంటుంది. కానీ తల్లిదండ్రుల విలువ ఏందో అర్థమైన వాడు, వాళ్ళ యొక్క శ్రమను గుర్తించిన వాడు, వాళ్ళ కష్టాన్ని గుర్తుపెట్టుకున్నవాడు, వాళ్ళు ఎంత శ్రమ పడుతుర్రు, ఎంత సంపాదిస్తుర్రు, ఎంత కూడబెడుతుర్రు, ఇదంతా ఆయన కుమారుడుగటువంటి నాకే కదా అనుకొని నమ్మకంగా ఉండి జీవించిన వాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ రోజున యేసు ప్రభు కంటే ముందుగా ఎంతోమంది దేవుళ్ళు దేవతలు అనబడే వాళ్ళు కూడా వచ్చిర్రు కానీ కొంతకాలం రాగానే వాళ్ళకి రేజ్ ఎక్కువ అయిపోయింది. కొన్ని బండ్లు ఇంజన్ వాంటెడ్ అయిపోయినప్పుడు దానంతట అయ్యే రేజింగ్ అందుకుంటాయి. మనం ఇంజన్ చుట్టూ తిరిగినా, బండి చుట్టూ తిరిగినా ఆ రేజును మనం తక్కువ చేయలేం. అట్ట ఉంటాయి కండిషన్ ఉన్నాయి. ఎక్సలరేటర్ ఇచ్చి వదిలితే వెంటనే రేజ్ అయ్యిద్ది, మళ్ళీ ఆగి తగ్గిపోద్ది. దేవుని కంటే ముందుగా వచ్చి కొన్ని మహిమలు చేసి నేనే దేవుణ్ణి దేవతలని చెప్పుకున్నారు. ఏ దేవుడు ఏ దేవతలు? యేసు నామములో ఎవరు నిలబడతలేరే, యేసు రక్తములో ఎవరు ఎదురు నిలబడతలేరే. యేసు ప్రభు నాకంటే ముందుగా వచ్చిన వాళ్ళు దొంగలు, దోపిడిగాన్లు. ఎందుకన్నాడు ఎరికేనా? నా తండ్రి యొక్క చిత్తమును జరిగించని వాళ్ళు. అల్లెలే చెబుదాం. నా తండ్రి యొక్క చిత్తాన్ని, నా తండ్రికి లోబడని వాళ్ళు, నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చని వాళ్ళు, నా తండ్రి అప్పగించిన పనిని సంపూర్తి చేయని వాళ్ళు, నా తండ్రిని పక్కకు పెట్టి వీళ్ళే దేవుడని చెప్పుకుంటున్న వాళ్ళు దొంగలు, దోపిడిగాన్లు. దొంగ
దొంగతనము చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వస్తాడట. అర్థమవుతున్నవా? ఈ అర్ధరాత్రి నిద్రపోకుండా ఈ 4 మాటలు విన్నారంటే మీరు అదృష్టవంతులు. కుమారుడై ఉండి